సప్తగిరి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వాహనాలు కిక్కిరిసిపోయాయి. రేపటితో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగియనుండటంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో భారీగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అలాగే తిరుమల టోల్ ప్లాజా దగ్గర కూడా వాహనాలు కిక్కిరిసిపోయాయి. వైకుంఠ ద్వార దర్శనాలు ఆఖరి రోజు అవడం వల్ల ఇక తాజా సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, ఈ నెల 10వ తేదీ నుంచి కూడా 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో టీటీడీ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తా ఉంది. రేపటి అర్ధరాత్రికి శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను కూడా టీటీడీ మూసివేయండి. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితుంది. అయితే కేవలం దర్శనం టికెట్లు టోకన్లు ఉన్నటువంటి భక్తులకు మాత్రమే టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పి ముందుగానే ఆ టోకన్లు టికెట్లు కూడా భక్తులకు జారీ చేసి కేవలం దర్శనం టికెట్లు టోకన్లు ఉన్న వారికి మాత్రమే టీటీడీ గత 10 రోజులకు కూడా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న మొన్న శనివారం ఆదివారానికి సంబంధించి దాదాపు 50,000కు పైగా ఎస్సీడీ టోకన్లు కూడా టీటీడీ ముందస్తుగానే జారీ చేసింది. అలాగే ఆన్లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15,000 కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో రోజుకి 70,000 మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు టీటీడీ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక ఉద్యోగి తరఫున 5 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా జారీ చేస్తుండో రేపటితో ఆలయంలో ఉన్నటువంటి వైకుంఠ ద్వారాలు కూడా మూసివేయనున్న నేపథ్యంలోనే భక్తుల రద్దీ కూడా పెరిగిందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే భక్తుల రద్దీ వచ్చినప్పుడు కూడా కేవలం దర్శనం టికెట్లు టోకన్లు ఉన్న వారు మాత్రమే దర్శనాలు కల్పిస్తుండటంతో ప్రతినిత్యం కూడా 70,000 మంది భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే దర్శన టోకన్లు టికెట్లు ఉన్న వారికి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తుండటంతో వీరంతా టికెట్లు లేకపోతే టోకన్లు పొందినటువంటి భక్తులు అని చెప్పి టీటీడీ చెప్తున్నటువంటి పరిస్థితుంది. దర్శనం టికెట్లు టోకన్లు లేనటువంటి వారికి దర్శనం లేకపోవడంతో ఈ ఉదయం నుంచి కూడా భక్తులు కూడా భారీగానే అలిపిరి వద్దకు చేరుకోవడంతో అలిపిరి టోల్ ప్లాజా వద్ద కార్లు బారులు తీరాయి. దాదాపు కిలోమీటర్ వరకు కూడా భారీగా కార్లు బారులు తీరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భద్రతా సిబ్బంది కూడా తమ తనిఖీలు కూడా వేగవంతం చేసి ఆ కార్లను కూడా ముందుకు పంపించేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయ్, థ్యాంక్ యూ జితేంద్ర. తిరుమల సప్తగిరి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వాహనాలు కిక్కిరిసిపోయాయి. రేపటితో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగియనుండటంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది.